నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి గతానికి భిన్నంగా తన వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో మంత్రులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. సాధారణంగా తన ప్రత్యర్థుల్ని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే వాళ్ళను రాజకీయంగా బదనాం చేయడానికి నాయకులను అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. దాడి చేయండి, మాట్లాడండి, ప్రజల్లోనికి తీసుకెళ్ళండి, వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ప్రజలకు ఎక్కించండి, పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేయండి, ఎందుకు పలానా వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టడం లేదు అంటూ కూడా అందరినీ పురిగొల్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు క్యాబినెట్లో మాత్రం అందులోనూ ఇప్పుడు చాలా స్పీడ్గా నడుస్తోంది అని చెప్తున్న లిక్కర్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు మంత్రులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం, అవి కూడా గతానికి భిన్నంగా ఉండడం, అంటే చంద్రబాబు నాయుడు సహజ వ్యవహార శైలికి భిన్నంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు సూటిగా ఒక ఆదేశం ఇచ్చారు. ఇకపైన ఎవరు కూడా ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడద్దండి. మంత్రులు లిక్కర్ కేసు గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజల్లోనికి మరోలా సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ మాట్లాడద్దండి. పైగా ఈ పత్రికల్లో వస్తూ ఉంటాయి కదా కథనాలు, వాటిని కూడా పట్టించుకోవద్దు, వాటిపైన కూడా స్పందించవద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఆ పత్రికల్లో కొన్ని వెబ్సైట్లలో కూడా, ఆంధ్రజ్యోతి లాంటి వెబ్సైట్లు, ఈనాడు వెబ్సైట్లో కూడా ఇవి వచ్చాయి. ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు? ఈ కేసును నడుపుతున్నదే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనాం చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి. అలాంటప్పుడు ఇంకా మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు, కుంభకోణం అలా చేశారు, సిట్టులో అది దొరికింది ఇది దొరికింది అన్నట్టుగా ఇంకా ప్రజల్లోనికి ఎక్కువగా తీసుకెళ్ళండి అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాత్రం దీని గురించి మంత్రులు మాట్లాడొద్దు, చర్చే వద్దు అని ఎందుకు చెప్పారు? నేను ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇటువరకు వచ్చింది కేసు, ఇక తదుపరి ఏం జరిగింది అన్నది తేలడానికి టైం పడుతుంది, కాస్త సమయం పట్టే అవకాశం ఉంది అని రాశారు. అంటే తాత్కాలికంగా ఈ వ్యవహారాన్ని, తాత్కాలికంగానా లేకుంటే శాశ్వతంగానా ఈ కేసుని ఇంతటితో వదిలేయదలుచుకున్నారా? సాధారణంగా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చారు? మంత్రులకి లిక్కర్ కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దు, పట్టించుకోవద్దని ఎందుకు ఆదేశాలు ఇచ్చారు? 2-3 కారణాలు కనపడుతూ ఉంటాయి. ఒకటి, చూసారా, మంత్రులే, ప్రభుత్వమే, పెద్దలే మాట్లాడేస్తున్నారు, సిట్టు దర్యాప్తును ప్రభావితం చేస్తూ ఉన్నారు అన్న విమర్శ వస్తుంది కాబట్టి మాట్లాడవద్దని ముఖ్యమంత్రి అన్నారా? ఈ కారణాన్ని అయితే పరిగణలోనికి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ కేసును నడుపుతున్నదే జగన్మోహన్ రెడ్డిని బ్యాట్ చేయడానికి, బదనాం చేయడానికి. అలాంటప్పుడు మీరు ఈ కేసు గురించి మాట్లాడద్దండి, సిట్టు తన పని తాను చేసుకుపోతుంది అని ఈ కారణంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటారు అని అనుకోవడానికి లేదు. 2, ఎన్ని కారణాలు చెప్పినా ఏం చెప్పినా కూడా ఈరోజు ఈ కేసును చాలా వేగంగా వెళ్తోంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్తలు ఆనందపడుతూ ఉండవచ్చే కానీ తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులకు, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులకి లోపలైతే ఒక భయం ఉంది. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాం, రేపు పొద్దున పైగా జగన్మోహన్ రెడ్డి ఓపెన్గానే చెప్తున్నారు, ఈసారి ఇలా ఉండదు, 2.0లో చాలా ఉంటుంది, చాలా చెప్తాం, ఇంతకింత చెల్లించుకుంటారు మీరు అని ఆయన బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. పైగా ఈ ప్రభుత్వ రూలింగ్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా మళ్ళా మేము వస్తామని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక వ్యక్తిని పట్టుకురావడం, తీసుకురావడం, అతడు ఆ వాంగ్మూలం మీద సంతకం చేయకపోయినా సరే ఇతడు అతని పేరు చెప్పారని చెప్పి ఇంకొకరిని తీసుకురావడం, అతన్ని తెచ్చి ఇంకొకరిని తీసుకురావడం, ఇలా వాంగ్మూలాలు, సంతకాలు చేయని వాంగ్మూలాలు, నిందితులు సంతకాలు చేయని వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసును నడుపుతూ ఉన్నారు. ఇలా కేసులు పెట్టదలుచుకుంటే, చేయాలి అనుకుంటే జస్ట్ అధికారం ఉంటే చాలు, పోలీసులు తమ చెప్పుడు మాటలు వినే పోలీసులు కొంతమంది ఉంటే చాలు, ఎవరినైనా కూడా ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ను అలాంటిది ఇంట్రడ్యూస్ చేశారు తొలిసారి. సో రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారితే, వైఎస్ఆర్సీపీ అధికారంలోనికి వస్తే తప్పనిసరిగా ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల నుంచి సీనియర్ నాయకుల వరకు ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు, అందులో అనుమానం లేదు. దీనిపైన ఒక పెద్ద చర్చ ఉంది తెలుగుదేశం పార్టీలో. దీన్ని ఇప్పటికే చాలా చేశాం, ఈ కేసులో అనవసరంగా వెళ్తూ ఉన్నాం, ఎక్కడా కూడా ఈవెన్ కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఏంటి, జస్ట్ సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగా మీరు కేసును ముందుకు తీసుకెళ్ళి అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారా అని ప్రశ్నించింది. ఎక్కడా కూడా ఇదిగో ఈ డబ్బు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని ఇప్పటికీ ఎవిడెన్స్ నిరూపించలేకపోయారు. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఇక్కడికి ఆగింది, ఇంకా ముందు ఏం జరిగిందన్న తెలియడానికి సమయం పడుతుందని చెప్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి ఏకంగా ఈ కేసు గురించి మాట్లాడద్దండి మంత్రులు చెప్పారంటే ఈ కేసులో ప్రూవ్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఇక ఏం మెటీరియల్ లేదు అని నిర్ధారణకు వచ్చేసారా? దీని మీద ఇంక మాట్లాడితే ఏం చేశారు మరి, మాట్లాడుతున్నారు కదా, ఆ దర్యాప్తు ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఈ దర్యాప్తుని ఇంతటితో ఇట్లా కామ్గా వదిలేయాలనుకుంటున్నారా, లేకుంటే ఇంకేమన్నా ప్లాన్ ఉందా?
ఓవరాల్గా అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి భిన్నంగా మాట్లాడారని చెప్పాలి. సాధారణంగా అయితే బదనాం చేయండి, మాట్లాడండి, ప్రెస్ మీట్ పెట్టండి, ప్రజల్లోనికి తీసుకెళ్ళండి, 1-4 ప్రచారం చేయండి అని చెప్పే నాయకత్వం ఈరోజు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బదనాం చేయాలనుకుంటున్న ఈ కేసు గురించి మంత్రులు ఎవరు మాట్లాడద్దు అని చెప్పారు అంటే ఇది ఒక ఇంట్రెస్టింగే. అసలు రీజన్ ఏంటి అన్నది ముందు ముందు బయటకు వస్తుంది ఇంకా.